ఇజ్రాయెల్ దేశానికి ఉన్న ఐరన్ డోమ్ వంటి అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ మన దేశానికి అవసరమని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ల ఘర్షణను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం కొన్ని గగనతల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేస్తున్నామన్నారు. అటువంటివి ఇంకా అవసరమని చెప్పారు. ఇవి పరిమితంగా ఉన్నందున వాటిని కీలక ప్రాంతాల్లో మోహరించాల్సి ఉందన్నారు. మిగిలిన చోట్ల గగనతల దాడులను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొన్ని దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతోన్న యుద్ధాలు, ఘర్షణల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయుధ సరఫరాల్లో సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనూ మనకు సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుని యుద్ధ సన్నద్ధతలో లోపం రాకుండా చూస్తున్నామన్నారు. వైమానిక దళ సిబ్బంది నైపుణ్యం పైన దృష్టి పెట్టామన్నారు. అందుకు నిరంతరం కసరత్తు జరుగుతూ ఉంటుందంటూ వాయుశక్తి, తరంగ్ శక్తి, గగన్ శక్తి కార్యక్రమాలను ఆయన ఉదహరించారు. మనకు అవసరమైన యుద్ధ విమానాలు, ఆయుధ వ్యవస్థలకు విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా తేజస్ MK2, AMCA, అస్త్రా వంటి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అయ్యామన్నారు. 2047 కల్లా వైమానిక దళానికి అవసరమైనవన్నీ స్వదేశంలోనే అభివృద్ధి చేసి ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యమన్నారు. భారత్, చైనా సరిహద్దులో మొత్తంగా పరిస్థితి స్థిరంగా ఉన్న చైనా వైపు వేగంగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నందున మన వైపు కూడా అంతే వేగంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇజ్రాయెల్ దగ్గర అధునాతన ఐరన్ డోమ్ వ్యవస్థ ఉంది. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ దీని ప్రస్తావన తెచ్చిన నేపథ్యంలో ఇది ఎలా పనిచేస్తుందనే దానిపై చర్చ మొదలైంది. నిజానికి ఇజ్రాయెల్ ఓవైపు హమాస్, మరోవైపు హిజ్బుల్లా, ఇక ఇప్పుడు ఇరాన్తో యుద్ధాలు చేస్తోంది. అయినప్పటికీ ఇజ్రాయెల్ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. అధునాతన యుద్ధ సామాగ్రి సమకూర్చుకోవడమే దీనికి కారణమని ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. ఇక ఐరన్ డోమ్ విషయానికి వస్తే ఇది ఒక పటిష్ట గగనతల రక్షణ వ్యవస్థ. ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ మొబైల్ ఆల్ వెదర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ దీన్ని అభివృద్ధి చేసింది. దాదాపు 4 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన స్వల్ప శ్రేణి రాకెట్లు, ఫిరంగి షెల్లను ఇది అడ్డగించి నాశనం చేస్తుంది. 2011 నుంచి 2021 వరకు యునైటెడ్ స్టేట్స్ $1.6 బిలియన్ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ కోసం ఇజ్రాయెల్కు అందించింది. ఓవైపు చైనా కవ్వింపులు, పాక్ దాడుల నేపథ్యంలో ఇలాంటి రక్షణ వ్యవస్థ మనకు ఉంటే శత్రు దేశాల దాడులను సులభంగా ఎదుర్కోవచ్చు.